తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. టెంపుల్ సిటీ తిరుపతిలో లిక్కర్ రాజకీయం నడుస్తోంది. లిక్కర్ సేల్స్ విచ్చలవిడిగా జరుగుతున్నాయంటున్న వైసీపీ ఏకంగా వైన్ షాపుల్ని తనిఖీ చేస్తోంది. అంటే మరి వైసీపీకి ఇంకేం సమస్యలు కనిపించట్లేదా అని లిక్కర్ వ్యాపారులు ప్రశ్నిస్తుంటే నిబంధనల మేరకే అమ్మకాలు జరుగుతున్నాయంటోంది ఎక్సైజ్ శాఖ. తిరుపతిలో మద్యం అమ్మకాలపై రచ్చ కొనసాగుతోంది. లిక్కర్ షాప్స్ బార్లుగా మారాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఒకవైపు ఎక్సైజ్ శాఖ అధికారులు, మరోవైపు లిక్కర్ షాప్ యజమానులు రివర్స్ అటాక్ చేస్తున్నారు. తిరుపతి అర్బన్, రూరల్ పరిధిలో ప్రతి నెల దాదాపు 65 కోట్ల మేర మద్యం వ్యాపారం జరుగుతుంది. తిరుపతి అర్బన్లో 33 వైన్ షాపులు, 13 బార్లు ఉన్నాయి. ప్రతి నెల దాదాపు 40 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక తిరుపతి రూరల్ పరిధిలో 23 మద్యం దుకాణాలు, 3 బార్లు ఉండగా ప్రతి నెల 25 కోట్ల రూపాయల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. మద్యం అమ్మకాల్లో జరుగుతున్న అక్రమాలను బయటపెడుతోంది వైసీపీ. ఒకవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మరోవైపు తిరుపతి వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ ఇద్దరు మద్యం దుకాణాలు చెక్ చేస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, తిరుమల బైపాస్ రోడ్, తిరుచానూరు రోడ్లో వైన్ షాప్స్ ను తనిఖీ చేశారు భూమన. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూములను ఏర్పాటు చేసుకుని మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఉండటంతో వైన్ షాపులు బార్లుగా మారాయని విమర్శిస్తున్నారు. ఈ అమ్మవారి ఆలయానికి పోయేటువంటి బ్రాందీ షాపులలో అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఎవరో మరి రండి తాగొచ్చు అని ఆ రకంగా ఉన్నది అని అంటే ఏ స్థాయిలో ఉన్నది మీ మద్యం వ్యవహారం? 17-18 షాపులకు వెళ్ళటం జరిగింది. అన్ని షాపుల్లో వెనక వైపున విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. బ్రాందీ షాపులలో ఈ రకంగా అనధికార పర్మిట్ రూములలో మీరు విచ్చలవిడిగా తాగిపిస్తున్నారు అన్నటువంటి దాన్ని సభ్య సమాజానికి బట్టబయలు చేస్తాం. అసలు సిసలు స్కామ్ మీ హయాంలో జరుగుతున్నది. వైసీపీ ఆరోపణలను తప్పుపడుతున్నారు వైన్ షాపుల యజమానులు. నిబంధనల ప్రకారమే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. పర్మిట్ రూములు లేక నష్టాల్లో ఉన్నామని, ప్రభుత్వం అనుమతిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మీకు రాజకీయంగా ఏమనంటే రాజకీయంగా ఫైట్ చేసుకోవచ్చు, కానీ వైన్ షాపులతో మాత్రం ఏముంది? వ్యాపారస్తులతో మేము ఆల్రెడీ డిప్ వేసుకున్నప్పుడు చాలా లక్షలు కోల్పోయిన అప్లికేషన్లకి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. గవర్నమెంట్ షాప్ నుంచి ప్రైవేట్ షాప్ వచ్చినప్పటికీ ప్రైవేట్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ షాప్ని చాలా డబ్బు ఖర్చు పెట్టాము మేము. తిరుపతిలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఎక్సైజ్ శాఖ తప్పుబడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల నిర్వహణ జరిగితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. అనధికార మద్యం విక్రయాలు ఏమీ జరగడం లేదు. అన్ని లైసెన్స్డ్ ప్రెమిసెస్లో జరిగే విక్రయాలే జరుగుతున్నాయి. అంతేగాని టైమింగ్ వైలేషన్ కానీ అనధికార ప్రదేశాల్లో జరగడం కానీ అలాంటివి ఏమీ లేవు. అనధికార ప్రెమిసెస్లో ఏడన్నా కన్జ్యూమ్షన్ చేస్తుంటే వాళ్ళ ప్రమేయం ఉంటే లైసెన్సీల మీద కూడా కేసులు పెడతాము. ఎవరన్నా వాళ్ళకి తెలియకుండా కన్జ్యూమ్షన్ చేస్తే అనాథరైజ్డ్ ప్రెమిసెస్లో ఓపెన్ కన్జ్యూమ్షన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం. మద్యం అమ్మకాలపై జిల్లా అంతటా పరిశీలించి ప్రజలకు వాస్తవం చెప్తానని భూమన అంటున్నారు. నిబంధనల మేరకే అమ్మకాలు జరుగుతున్నాయని మా పొట్టకొట్టద్దని మద్యం దుకాణాల యజమానుల సంఘం కోరుతోంది. టెంపుల్ సిటీలో లిక్కర్ వరకు ఎండు కార్డు ఎప్పుడు పడుతోందో చూడాలి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.